ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను చూసి ప్రపంచంలోని ప్రతి దేశానికి చెందిన నాయకుడు భయంతో వణికిపోతున్నాడు. ట్రంప్ చెప్పిందే వేదం అన్నట్లు అందరూ తలూపుతున్నారు. ఇక వైట్ హౌస్లో ట్రంప్ కొలువుదీరిన తర్వాత ఒక్కో దేశానికి చెందిన ప్రెసిడెంటో లేదా ప్రధానమంత్రో ట్రంప్ను దర్శించుకుని ఆయన గుడ్ బుక్స్లో చేరాలనుకుంటున్నారు. ఇక అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకం తగ్గించాలని హుకుం జారీ చేశాడు. టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కూడా ఇండియన్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. మరి టెస్లాపై ఇండియా దిగుమతి సుంకాన్ని 15 నుంచి 20% తగ్గించినా ఇండియాలో టెస్లా కారు ఖరీదైన వ్యవహారంగా మారుతుందే తప్ప అందుబాటు ధరల్లో లభించదు. ప్రత్యేక కథనంలో ఇండియన్ కార్ల మార్కెట్ గురించి, టెస్లా గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ ప్రపంచంలోని అన్ని దేశాల నాయకులపై ఆగ్రహంతో చిందులు వేస్తున్నాడు. ప్రతి దేశం అమెరికాకు తమ సరుకులు ఎగుమతి చేసి లబ్ధి పొందిన దేశాలే. అదే అమెరికాకు చెందిన ప్రోడక్టులు ఎగుమతి చేస్తే వాటిపై 100% సుంకం బాది అవి అమ్ముడు పోకుండా చేస్తున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తాను కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25% సుంకం విధించాలని నిర్ణయించారని చెప్పి అమలు కూడా చేశాడు. కెనడా, మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై భారీ సుంకం బాదడంతో ఆయా దేశాలు ట్రంప్ పై ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే ట్రంప్ చెప్పింది కూడా వాస్తవమే. అమెరికాకు చెందిన హార్లీ డేవిడ్సన్ స్పోర్ట్స్ బైక్పై మోదీ సర్కార్ భారీ ఎత్తున సుంకం బాది దాని ధర అందుబాటులో లేకుండా చేశారు. దీంతో కంపెనీ ట్రంప్కు ఫిర్యాదు చేయడం, ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేరుగా మోదీపైనే మండిపడ్డాడు. ఇది అన్యాయం, అక్రమమని నిందించాడు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. ట్రంప్ మరోమారు వైట్ హౌస్ లో కొలువు తీరాడు. ఇటీవలే భారత ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానం పలికి తన మనసులో మాట కక్కేశాడు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై మీరెంత సుంకం విధిస్తారో తాము అంతే సుంకం విధిస్తామని హెచ్చరించి పంపారు. ఇక టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం కూడా లేదు. ఆయనకు చెందిన టెస్లా ఎలక్ట్రికల్ కార్లను గతంలో ఇండియాలో లాంచ్ చేయాలనుకున్నాడు. అయితే రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ షరతులు మస్క్కు నచ్చలేదు. దీంతో ఆయన వెనుదిరిగిపోయాడు. అప్పుడు నితిన్ గడ్కరీ చెప్పిందేమిటంటే ఇండియాలో ప్లాంట్ పెడితేనే రాయితీ ఇస్తారని చెప్పాడు. అయితే మస్క్ మాత్రం తాను చైనా నుంచి కార్లను తెప్పించి ఇండియాలో విక్రయిస్తారంటే ససేమిరా అంది ఇండియన్ గవర్నమెంట్. దీంతో ఆయన ఇండియా మార్కెట్కు ముఖం చాటేశాడు. ప్రస్తుతం ట్రంప్ అత్యంత సన్నిహితుడయ్యాడు మస్క్కు కూడా ఇండియా ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పే స్థాయికి పరిస్థితులు మారిపోయాయి. ఇక టెస్లా కార్ విషయానికి వద్దాం. దిగుమతి సుంకాన్ని 15 నుంచి 20% తగ్గించిన ఇండియన్ కస్టమర్కు అది అందుబాటులో ఉండదు. కార్ ధరతో పాటు రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఇతర ఖర్చులన్నీ కలిసి సుమారు $40,000 వరకు పలుకుతుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 35 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప టెస్లా కార్ మీ సొంత కాదని గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ కంపెనీ CLSA తాజాగా ఓ నివేదికలో వెల్లడించింది. ఒకవేళ మోదీ సర్కార్ దిగుమతి సుంకాన్ని 20% కంటే కాస్త తగ్గించిన టెస్లా కార్ ధర 35 లక్షల నుంచి 40 లక్షలు పలుకుతుంది. టెస్లాకు చెందిన అతి చౌక కార్ ధర మోడల్ 3 అమెరికాలో ప్రస్తుతం $35,000 విక్రయిస్తున్నారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 30.4 లక్షల వరకు వర్కౌట్ అవుతుంది. కాగా ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 15 నుంచి 20% పరిమితం చేస్తే ఇండియాలో ఇతర ఖర్చులు, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ అన్ని కలిపితే సుమారు $40,000 చేరుతుంది. అంటే 35 లక్షల నుంచి 40 లక్షల వరకు పలుకుతుంది. ఒకవేళ టెస్లా మోడల్ 3 ధరతో ఇండియాలో విక్రయించే ఎలక్ట్రికల్ వెహికల్స్ మోడల్స్ ఉదాహరణకు మహీంద్రా XEV 9e, హ్యుందాయ్ క్రెటా కానీ మారుతి సుజుకి విటారాతో పోల్చుకుంటే సుమారు 20 నుంచి 50% వరకు ధర అధికంగా ఉంటుంది. ఒకవేళ టెస్లా ఇండియా మార్కెట్లో ఎంట్రీ ఇస్తే ఇండియన్ EV మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకవేళ టెస్లా బడ్జెట్ మోడల్ కార్ను 25 లక్షల కంటే తక్కువ ఆన్ రోడ్ ధర నిర్ణయిస్తే ఇండియన్ మార్కెట్లో గణనీయమైన వాటాను దక్కించుకున్నట్టేనని CLSA నివేదికలో వివరించింది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లో M&M షేర్లు క్రమంగా క్షీణిస్తున్నాయంటే దానికి ఇదే కారణమని చెబుతోంది తాజా నివేదిక.
అయితే మార్కెట్లో మరో వాదన కూడా వినిపిస్తోంది. టెస్లా ఇండియన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చినంత మాత్రాన ఇండియన్ ఆటోమోటివ్ తయారీ కంపెనీలపై పెద్ద ప్రభావం చూపించదు. ఎందుకంటే ఇండియాలో పూర్తి స్థాయి ఎలక్ట్రికల్ కార్ల అమ్మకాలు ఇంకా ఊపందుకోలేదు. ఇతర మార్కెట్లు ఉదాహరణకు చైనా, యూరోప్, అమెరికాతో పోల్చుకుంటే ఇండియాలో ఎలక్ట్రికల్ కార్ల వినియోగం చాలా తక్కువే. రాబోయే నెలల్లో టెస్లా ఢిల్లీ, ముంబై నగరాల్లో కొత్త మోడల్ కార్లను పరిచయం చేయబోతోంది. అలాగే ఇండియాలో ఆఫీస్ తెరిచి ఉద్యోగులను కూడా రిక్రూట్ చేసుకుంటున్నట్టు ప్రకటించింది టెస్లా. ఈ నెల 18న టెస్లాలో జాబ్ ఓపెనింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో కన్జ్యూమర్ ఎంగేజ్మెంట్ మేనేజర్లను రిక్రూట్ చేసుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. దీర్ఘకాలంగా ఇండియన్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న మస్క్ కళ ఎట్టకేలకు నెరవేరబోతోంది. అయితే CLSA నివేదిక ప్రకారం చూస్తే టెస్లా మార్కెట్లో పోటీ ధరకే కార్లను విక్రయించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది. ఇండియాలో ఓ ఫ్యాక్టరీని ప్రారంభించి దిగుమతి సుంకాల లబ్ధి పొందాలనుకుంటోంది. ఇండియా ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ ప్రకారం చూస్తే ఒకవేళ ఇండియాలో టెస్లా ప్లాంట్ పెట్టి 4,150 కోట్లు పెట్టుబడి పెడితే ఏడాదికి 8,000 యూనిట్ల వరకు దిగుమతి సుంకాన్ని 15% తగ్గిస్తారు. ఇదే నిబంధన ఇండియన్ మోటార్ సైకిల్ ఇండస్ట్రీకి వర్తిస్తుంది. హార్లీ డేవిడ్సన్ X440 విషయానికి వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350తో పోల్చుకుంటే 20% ధర అధికం. దీంతో నెలకు 1,500 యూనిట్లు కూడా అమ్ముకోలేకపోతోంది. అదే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 విషయానికి వస్తే నెలకు సుమారు 28,000 యూనిట్లు విక్రయిస్తోంది. ఇక ఇండియన్ కస్టమర్ ముందుగా ధర అడిగి కాని వస్తువు కొనడు. అది ఇండియన్ మెంటాలిటీ. దాన్ని ఎవ్వరు ఏం చెయ్యలేరు. కాబట్టి ఇండియన్ మార్కెట్లో టెస్లా కాలు మోపి నిలదొక్కుకోవాలంటే చాలా కష్టమని CLSA నివేదికలో వివరించింది. ఒకవేళ మస్క్ ఇండియాలో భారీ ఎత్తున మార్కెట్ను కైవసం చేసుకోవాలంటే ఆయన స్థానికంగా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తుంది. కాబట్టి దాన్ని చక్కగా వినియోగించుకొని అందుబాటు ధరలో కారు లభిస్తే భారతీయులు కళ్ళు మూసుకొని కొంటారు. మరి ఎలాన్ మస్క్ చెవిన ఈ సలహా ఎవరివ్వాలి? మొత్తానికి మస్క్ ఇండియన్ మార్కెట్లో ఎంటర్ కావాలనే కోరిక నెరవేరుతోంది.